అందరికీ నమస్కారం. ఒక ఇంగ్లీష్ సెంటెన్స్కి ప్రాణమేది అని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం ఇంగ్లీష్ గ్రామర్లో చాలా ముఖ్యమైన ఒక టాపిక్ గురించి మనందరికీ అర్థమయ్యేలా తెలుగులో మాట్లాడుకుందాం. సరే, సూటిగా విషయంలోకి వద్దాం. ఒక్కసారి ఆలోచించండి. ఒక ఇంగ్లీష్ వాక్యంలో అన్నింటికన్నా ముఖ్యమైన పదం ఏమయ్యుంటుంది? ఏ ఒక్క పదాన్ని తీసేస్తే ఆ వాక్యానికి అస్సలు అర్థమే ఉండదు? అవును, మీరు ఊహించింది కరెక్టే. అదే వర్బ్. మనం తెలుగులో క్రియ అంటాం కదా, అదే. గుర్తుంచుకోండి, ఒక మంచి వాక్యానికి ఇదే ఫౌండేషన్. ఎందుకు దీన్ని ఫౌండేషన్ అని, వాక్యానికి గుండెలాంటిది అని అంటున్నాం? ఎందుకంటే ఒక వాక్యానికి కదలికని, అర్థాన్నిచ్చేదే ఈ వెర్బ్. ఇది లేకపోతే వాక్యం ప్రాణం లేనట్టే. మరి దీని అసలు డెఫినేషన్ ఏంటో చూద్దామా? వర్బ్ అంటే ఏ వర్డ్ దట్ షోస్ అన్ యాక్షన్, అ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ అ కండిషన్. అంటే తెలుగులో మాట్లాడుకుంటే ఒక పనిని, అంటే ఒక యాక్షన్ని, లేదంటే ఒకరి స్థితిని, వాళ్ళు ఎలా ఉన్నారని, లేదా ఒక పరిస్థితిని తెలిపే పదం అన్నమాట. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఆ సెంటెన్స్లో ఏం జరుగుతోంది అని చెప్పేదే వర్బ్. అంతే. ఈ ఉదాహరణలు చూస్తే మనకి ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఫస్ట్ది షీ రన్స్. ఇక్కడ రన్స్ అనేది ఒక యాక్షన్, ఒక పని. రెండోది హీ ఈజ్ హ్యాపీ. ఇక్కడ ఇజ్ అనేది అతని స్థితిని, అతను ఎలా ఉన్నాడో చెప్తోంది. ఇక మూడోది దే హ్యావ్ అ కార్. ఇక్కడ హ్యావ్ అనేది వాళ్ల దగ్గర ఏముంది, వాళ్ళ పరిస్థితి ఏంటి అనేదాన్ని చూపిస్తుంది. చూశారుగా ఈ చిన్న పదంలో ఎంత మీనింగ్ ఉందో? అయితే వర్బ్స్లో చాలా రకాలున్నాయి. కానీ మనం కన్ఫ్యూజ్ అవ్వకుండా సెంటెన్సులు రాయడం స్టార్ట్ చేయడానికి అవసరమైన రెండు ముఖ్యమైన రకాల మీద ఫోకస్ చేద్దాం. అవే మెయిన్ వర్బ్ అంటే ముఖ్య క్రియ, మరియు హెల్పింగ్ వర్బ్, అదే సహాయక క్రియ. మెయిన్ వర్బ్ ఏమో వాక్యంలోనే అసలు యాక్షన్ని చూపిస్తుంది. హెల్పింగ్ వర్బ్ ఏమో ఆ మెయిన్ వర్బ్కి సపోర్ట్లా పనిచేస్తుందన్నమాట. ఈ రెండింటి మధ్య తేడా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఓకే, ముందుగా మనం మెయిన్ వర్బ్స్ గురించి మాట్లాడుకుందాం. వీటిని మనం సింపుల్గా ఆ వాక్యానికి హీరోలనుకోవచ్చు, ఎందుకంటే కథ మొత్తం వీటి చుట్టూనే తిరుగుతుంది. సో మెయిన్ వర్బ్ అంటే ఏంటి? ఒక సెంటెన్స్లో ఉండే అత్యంత ముఖ్యమైన క్రియ. ఇదే ఆ వాక్యంలోని ప్రధానమైన పనిని లేదా స్థితిని మనకు తెలియజేస్తుంది. హీరో లేని సినిమా ఎలాగో మెయిన్ వర్బ్ లేని వాక్యం కూడా అంతే. ఇది ఒక గోల్డెన్ రూల్ అండి. వితౌట్ ఎ మెయిన్ వర్బ్ ఎ సెంటెన్స్ ఈజ్ ఇన్కంప్లీట్. అంటే ముఖ్యక్రియ లేకపోతే ఆ వాక్యానికి అస్సలు అర్థమే ఉండదు, అది అసంపూర్ణంగా ఉండిపోతుంది. కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈ వాక్యం చూడండి, ఐ టీచ్ ఇంగ్లీష్ ఎవ్రీడే. ఇందులో మెయిన్ యాక్షన్ ఏంటి? టీచ్. అవును, నేను చేసే ప్రధానమైన పనిని ఇది చూపిస్తోంది. కాబట్టి టీచ్ అనేది ఇక్కడ మన హీరో, అదే మెయిన్ వర్బ్. ఇంకోటి చూద్దాం. షీ రైట్స్ నోట్స్ నీట్లీ. ఇందులో ఆమె చేసే ముఖ్యమైన పనేంటి? రైట్స్. సో రైట్స్ ఇక్కడ మెయిన్ వర్బ్. ఇప్పుడు ఇది మనందరికీ సంబంధించిన వాక్యం. వీ లెర్న్ స్పోకెన్ ఇంగ్లీష్ హియర్. మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? నేర్చుకుంటున్నాం. సో లెర్న్ అనేది ఇక్కడి మెయిన్ వర్బ్. ఇది వాక్యానికి పూర్తి అర్థాన్ని ఇస్తోంది గదా. సరే, మన వాక్యంలోని హీరో గురించి తెలుసుకున్నాం. మరిప్పుడు ఆ హీరోకి హెల్ప్ చేసే సైడ్ క్యారెక్టర్స్ గురించి కూడా తెలుసుకోవాలి కదా. అవే హెల్పింగ్ వర్బ్స్. హెల్పింగ్ వర్బ్ లేదా సహాయక క్రియ పేరులోనే ఉంది. ఇది మెయిన్ వర్బ్కి హెల్ప్ చేస్తుంది. ఎలా హెల్ప్ చేస్తుంది? ఆ పని ఎప్పుడు జరిగింది అంటే టెన్స్, పని పూర్తయిందా లేక ఇంకా జరుగుతోందా, ఇలాంటి అదనపు వివరాలు ఇస్తుందన్నమాట. మనం రెగ్యులర్గా వాడే కొన్ని హెల్పింగ్ వర్బ్స్ ఇక్కడున్నాయి చూడండి. ఈజ్, యామ్, ఆర్, వాజ్, వర్, హ్యాజ్, హ్యావ్, హ్యాడ్, ఇలా చాలా ఉన్నాయి. వీటిని కాస్త గుర్తుపెట్టుకుంటే చాలు, సెంటెన్స్లు అర్థం చేసుకోవడం చాలా ఈజీ అయిపోతుంది. ఇప్పుడు హెల్పింగ్ వర్బ్స్ ఎలా పనిచేస్తాయో చూద్దాం. ఐ యామ్ లెర్నింగ్ ఇంగ్లీష్. ఈ వాక్యంలో లెర్నింగ్ అనేది మెయిన్ వర్బ్. మరి దానికి ముందున్న యామేంటి? అదే హెల్పింగ్ వర్బ్. ఈ యామ్ అనేది నేను నేర్చుకునే పని ఇప్పుడు, ఈ క్షణంలో జరుగుతోంది అని క్లియర్గా చెప్తోంది. ఇంకో ఉదాహరణ, షీ ఈజ్ టీచింగ్ గ్రామర్. ఇక్కడ టీచింగ్ మెయిన్ వర్బ్ అయితే ఈజ్ అనేది హెల్పింగ్ వర్బ్. ఈ ఈజ్ వల్ల మనకు ఆ పని ఇంకా కంటిన్యూ అవుతోందని తెలుస్తోంది. చివరిగా హీ హ్యాస్ కంప్లీటెడ్ హిజ్ వర్క్. ఇందులో మెయిన్ వర్బ్
కంప్లీటెడ్. మరి హెల్పింగ్ వర్బ్ హ్యాజ్. ఈ హ్యాజ్ అనే పదం అతను తన పనిని అప్పుడే పూర్తి చేసేశాడు అని, ఆ యాక్షన్ కంప్లీట్ అయిపోయిందని సూచిస్తోంది. సరే, ఇప్పటిదాకా మనం నేర్చుకున్నది ఒక్కసారి చకచక రివైజ్ చేద్దాం. వర్బ్స్తో సెంటెన్స్లు ఎలా కట్టాలో చూద్దాం. ఇది చాలా సింపుల్ ప్రాసెస్. స్టెప్ 1, సెంటెన్స్లో అసలు యాక్షన్ ఎక్కడుందో వెతకండి. అదే మన మెయిన్ వర్బ్. స్టెప్ 2, దానికేమైనా హెల్పర్ ఉందా అంటే హెల్పింగ్ వర్బ్ ఏమైనా ఉందేమో చూడండి. అంతే. స్టెప్ 3, ఈ రెండింటినీ సరిగ్గా కలిపితే మీ సెంటెన్స్ రెడీ. ఈరోజు మనం 2 ముఖ్యమైన వర్బ్స్ గురించి నేర్చుకున్నాం. మెయిన్ వర్బ్స్, హెల్పింగ్ వర్బ్స్. ఈ రెండింటిని గుర్తించడం వస్తే చాలు, ఇంగ్లీష్లో ఒక పెద్ద స్టెప్ ముందుకు వేసినట్లే. కానీ వర్బ్స్ గత ఇక్కడితో అయిపోలేదు, ఇంకా చాలా ఉంది. మరి తర్వాతి రకాల వర్బ్స్ గురించి నేర్చుకొని మీ ఇంగ్లీష్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి రెడీగా ఉన్నారా? ఈరోజు నేర్చుకున్నది ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. మనం తర్వాతి సెషన్లో కలుద్దాం.